జరిగింది. అదే మన కుటుంబ గొల్ల సంఘం వారికి 5 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. అది గౌడ సంఘం గారికి 4 లక్షల రూపాయలు కుదిరికి ఇవ్వడం జరిగింది. శాఖలి సంఘం వారికి 3 లక్షలు ఇవ్వడం జరిగింది. అదే వడ్ల సంఘానికి 3,50,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. నగర సంఘం వారికి ఇవ్వడం జరిగింది. అదే సిఎంఆర్ చెక్కులు మన లబ్ధిదారులు 60 మందికి రావడం జరిగింది. మన గ్రామం లోపల 2019 నుంచి 23 వరకు ఈ మన తెలంగాణ ప్రభుత్వం వచ్చి నుంచి నేను చెప్పేది సీఎంఆర్ అంటే మనం దావఖానకు పోయి ఖర్చు పెట్టుకుంటే దానికి మనకు సాయం మన అన్నగారి దయవలన ఇయ్యాల ఎప్పుడు కూడా లేనటువంటి స్కీముని మన ప్రశాంతంగా వచ్చిన తర్వాతనే ఈ స్కీము మనకు వర్తిస్తున్నది. కానీ ఇంతకుముందు ఉంటుండే కావచ్చు కానీ మనకి ఎవరికి తెలియదు. కాబట్టి అన్నగారు దయతో ఆయన వచ్చిన తర్వాతనే ప్రజలకు ఏ స్కీమ్ కావాలనేది అన్న అందరికీ ప్రతి ఒక్కరికి ఆడపడుతులకు అందరికీ ఇవాళ ప్రతి ఒక్క సీఎంఆర్ అంటే అది ఇంగ్లీష్ కూడా వాస్తవంగా, కానీ మనం దావాఖాన పోయినా కనపడదు. కాబట్టి ప్రతి ఒక్కరు 60 మంది 80 మంది లబ్ధిదారులు మా పురంపేటలో ఉన్నారన్న. ఇంకోటి మనకు కళ్యాణ లక్ష్మి మన గ్రామంలో రైతు బీమా మా గ్రామంలో ప్రమాణ చదువు కానీ ఏదైనా 5 80 తీసుకోవాలంటే అందుకోసం ఇవాళ వాళ్ళు బ్యాంకుల వాళ్ళ పిల్లల పేరు చేస్తున్నారు. ఇవాళ ఆ స్కీమ్ లేకపోతే వాళ్ళ పరిస్థితి రోడ్డుకెక్కే పరిస్థితి. ఈ విషయంలో మా గ్రామం తరఫున ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే మంచి చాలా మంచి స్కీమ్, ఎంతో గరీబ్ వాళ్ళకు ఇటువంటి స్కీములు ఎన్నో ఉపయోగపడే స్కీమ్ ఇది. ఇప్పుడు కూడా నెక్స్ట్ అన్న మాకు పింఛన్లు కావచ్చు, ఇక్కడ మాకు అభివృద్ధి అనేది చాలా జరిగిందన్న మీ దయవలన. ఇంకా ముందు మాకు కొన్ని చిన్న సమస్యలు ఉన్నాయన్న. మీరు మా ఊరు మా గ్రామం పట్ల దయతలిసి మీరు ఇస్తారని నమ్మకంతోనే నేను మాట్లాడుతున్నా. ఎందుకంటే మాకు ఇక్కడ మా ఊరి చివరన మా ఒకటి ల్యాండ్ ఉన్నాయన్న మా గ్రామంలో. దానికి మా అందరి అన్ని కులస్తులకు సంబంధించి మినీ పరిచయాలు మీరు గెలిచిన దేవుడు అన్ని కోసం మీరు గెలుస్తారు, మాకు ఇస్తారు నమ్మకం ఉందని తిరిగి మేము చెప్తున్నాం అన్న. అందరి కోసం మాకు ఒక ఫంక్షన్ ఏర్పడేయాలన్నా. ఇంకోటి ఏంటన్నా, ఇక్కడ గతంలో నేను గుట్టకండం నుంచి వీరప్ప అనే ఒక దేవుడు నాన్న కుటుంబ సంఘం వారికి అది చాలా ఇబ్బంది అన్న. 5 సంవత్సరాలు పండగ వేస్తారు, అది అక్కడికి రోడ్ లేదన్న. అంటే ఇంతకుముందు మీ దృష్టికి తీసుకెళ్ళలేము ఇస్తుంది కానీ తేలేమన్నా. ఇప్పుడు అదొకటి మాత్రం ఖచ్చితంగా, ఎందుకంటే అది అన్ని వాళ్ళు 5 సంవత్సరాలు ఒకసారి పండుగ చేస్తారు కాబట్టి ఆ రోడ్డు బాగా ఇంపార్టెంట్ అన్న. దయచేసి అదొక రోడ్డు కూడా మేము పని చేయాలని కోరుతున్నా. ఇప్పుడు మేము కొత్తగా ఒక 22-25 లక్షలతో శుభ్రం అనేది నిలుపుకున్నాం మన గ్రామం లోపల. దానికి మీరు సంపూర్ణ వాళ్ళు ఇప్పిస్తారని కోరుకుంటున్నా. సరే అన్న ఆగకుండా అని చేసిండు. మీ అందరి దయ కలిసి అన్న మనంలో అయితే కడుపులో పెట్టుకుని నా పని చేస్తున్నాడు. మనం కూడా మన అన్నం చేసేది ఏమి లేదు. ఒకటే ఒక ఓటు కేవలం మనం ఒకసారి ఒక ఓటు వేసామంటే మన అన్నగారు 5 సంవత్సరాలు మన తోడు నీడై రాత్రి మొదలు మన వెంట ఉంటూ ఎన్ని చేస్తున్నాం మీరు అందరూ మన కళ్ళు మనం తిరగలుగుతున్నామని మీ అందరికీ అన్నా చేస్తున్నాం. ఎందుకంటే అన్న ఇప్పుడు ఏమనుకుంటారంటే నేను ఎందుకనుకున్నా చూస్తారు అనుకున్నాను, కానీ అన్న దృష్టి అందరమే ఉంటాయి. ఆ లక్ష్మీ నరసింహస్వామి దయ ఎట్లా ఉంటారో అన్న దృష్టి కూడా అట్లనే ఉంటాయి. ఎందుకంటే మీకు తెలియని కొన్ని విషయాలు నేను గత 10 సంవత్సరాల నుంచి అన్నగారిని చూస్తున్నా. ఎందుకంటే నేను ఎక్కడ ఉన్నానని అన్న దృష్టి అంతా ఎవరు వచ్చారు ఎవరు రాలేదనే దృష్టి ఉంటుంది. మనం రాకముందు తెలంగాణ వచ్చిందనేది ఏం జరిగిందనేది ఒక 2 విషయాలు మాట్లాడుతున్నాం మనం ఇప్పుడు. సరే ఇప్పటిదాకా పెంచాలని అన్ని చెప్పిండు. మన ఊరికి సీసీ రోడ్లు వచ్చినాయి, రోడ్ వేసిండు అన్న, సింహాద్రి గుట్ట కూడా డెవలప్ చేసిండు, అన్ని చేసుకున్నాం. ప్రతి ఒక్కటి మన ఊర్లో అట్లనే 12 సంఘాలకు ఇచ్చుకున్నాం. 11 సంఘాలు 12 ఉంటే అన్న 11 సంఘాలకు ఇచ్చిండు మన ఊరికి.
ఇంకా ఏదైతే సంఘాలు బాకీ ఉన్నాయో దానికి కూడా నెక్స్ట్ టైం మనం అన్న గెలిచిన తర్వాత ఖచ్చితంగా అది కూడా ఇప్పించుకుందాం. అయితే ఇంకోటి మన ఊర్లో ఇప్పుడు మొత్తం లేడీస్కి 645 మందికి పెన్షన్లు వస్తాయి. అలాగే మన ఊర్లో మొత్తం రైతులకు 619 మంది రైతులకు రైతు బంధు వస్తుంది. అంటే ఇప్పటిదాకా మనం తెలంగాణ వచ్చిన తర్వాత రైతు బంధు స్టార్ట్ అయింది. ఇప్పటివరకు ఈ 2023 సంవత్సరం వరకు 3,58,00,000 వరకు మన ఊరికి వచ్చినాయి. మన ఒక్క ఊరికి పురాణపేట గ్రామం ఇట్లా ఇదే కాదు, ఒకటే కాదు, రెండు కాదు, అన్ని చాలా ఎన్నో. ఇప్పుడు మన పురాణపేట చెరువు కానీ దానికి కూడా పనులు చేసుకున్నాం మనం ఇప్పుడు. అలాగే మన పురాణపేట బైపాస్ రోడ్ డబుల్ రోడ్ అవుతుంది ఇప్పుడు, దానికి కూడా శాంక్షన్ ఇచ్చిండన్న. అలాగే ఇప్పుడు మన లింబాద్రి కోట రోడ్ వరకు కూడా అది కూడా రిన్యూవల్ అయింది. ఇవన్నీ కూడా ఎన్నో పనులు, ఒకటి కాదు రెండు కాదు, ఎన్నో పనులు చేసుకుంటా వెళ్తుండన్న. దీనికి మనము కృతజ్ఞతగా అన్నను భారీ మెజారిటీతో గెలిపించుకుంటే మన పురాణపేట వాళ్ళకు ఇంకా ముందు ముందు అన్న ఎన్నో పనులు చేస్తాడు. ఇవన్నీ కూడా మనం మర్చిపోకుండా అన్న కోసం మనం ఖచ్చితంగా పనిచేసుకుంటూ గెలిపించుకోవాలా. ఒకటి ఇంతకుముందు ఇప్పుడైతే మన ఊరికి ఏదైతే పెన్షన్లు ఇప్పుడు వస్తున్నాయి 640 మంది 2000 పెన్షన్ వస్తుంది బీడీల పెన్షన్. ఇప్పుడు అది 3000 అవుతుంది. అది నెలకు 500 పెంచుకుంటా 5000 చేస్తుండ్రు కేసీఆర్ కూడా. ఇవన్నీ కూడా తప్పేం లేదమ్మా. నేను 7:30 మీకు 6 గంటలు చెప్పి మీరు సతాయించలేదు. పురాణపేట గ్రామ సర్పంచ్ గారికి, ఎంపీటీసీ గారికి, టీఆర్ఎస్ పార్టీ నాయకులందరికీ, కార్యకర్తలందరికీ పేర్లు తీసుకుంటలేను. పేర్లు తీసుకున్న దగ్గర అలుగుతున్నారట, మాకు చెప్పలేదు మీకు చెప్పలేదని ఏమనుకోవద్దు. అందరి కార్యకర్తలందరికీ, అట్లనే వీడీసీ సభ్యులకు, పురాణపేట గ్రామ వీడీసీ సభ్యులకు, అన్ని కుల సంఘాల నుంచి వచ్చినటువంటి సభ్యులకు, నా యువ కిషోరాలకు, పురాణపేట గ్రామానికి సంబంధించిన యువత అందరికీ, అట్లనే వలబట్టిన నా గంగపుత్ర సోదరులకు, మేదరుల ఇద్దరున్నారా, మేదర గంగపుత్ర సోదరులకు, డప్పు కొట్టినటువంటి నా మాదిగ అన్నలకు, అట్లనే ఇంత పెద్ద ఎత్తున నాకు అఖండ స్వాగతం పలికి బోనాలు నెత్తి మీద పెట్టుకొని ఇక్కడ మటుకు నాతో పాటు కలిసి వచ్చినటువంటి ప్రతి ఒక్క నా అక్క చెల్లెళ్లకు, తల్లులకు అందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఆలస్యమైన క్షమించాలి, తొందరగానే ముగిస్తా. మీరు అందాలి, ఇంకా పిల్లలకు భోజనాలు పెట్టాలి. సింపుల్గా ఎక్కువ లేదు. నేను మీ అందరి దీవెనలు, ఆశీర్వాదం వల్ల 10 సంవత్సరాలుగా మీకు సేవ చేసుకునే భాగ్యం నాకు కలిగింది. ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దయ వల్ల మంత్రిగా కూడా అయినా ఈ 10 సంవత్సరాల కాలంలో మీరు ఇచ్చినటువంటి అవకాశాన్ని ఎంతో నమ్మకంతో, కమిట్మెంట్తో ఆ భగవంతుడు నాకు ఇచ్చిన శక్తి మేరకు మీ సేవలో కష్టపడ్డా. ఎవరు ఊహించని విధంగా వేరే నియోజకవర్గాలు మన మీద అసూయ చెందే విధంగా ముఖ్యమంత్రి గారిని డబ్బులు అడిగి తీసుకువచ్చి దాదాపు మీరు అడిగిన అన్ని పనులు కూడా మంజూరు చేసుకున్నాం. కొన్ని పూర్తయినాయి, కొన్ని జరుగుతూ ఉన్నాయి. అవి గ్రామంలో సీసీ రోడ్లు కావచ్చు, మా అక్క చెల్లెళ్లకు నేను ఇంతకుముందు కూడా ఎప్పుడో చెప్పిన, నేను మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు పురాణపేట గ్రామంలో వస్తే నాకు బిందెలు అడ్డంగా పెట్టిరు అక్క చెల్లెలు. ఇవాళ కేసీఆర్ గారి దయ వల్ల పోచంపాటికి వెళ్ళి నీళ్ళు తీసుకొచ్చి ఫిల్టర్ చేసి మీ ప్రతి ఇంట్లో నల్లా పెట్టి ఇవాళ ఫిల్టర్ నీళ్లు, గంగ నీళ్లు మీకు అందిస్తున్న సంగతి కూడా నేను ముందు
ఇవన్నీ కూడా మనం అనుభవించినాయి. ఇవాళ మాయమైపోయింది. ఇవాళ అందరికి కూడా ఇంట్లో నల్లా నీళ్ళు వస్తుంది. చాలా మాట్లాడితే ఇప్పుడు వస్తున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. నాకంటే మొదలు వాళ్ళే ఉంది పాపం. నేను 10 ఏళ్ళ నేను వచ్చి నాకంటే మొదలు 50 ఏళ్ళు వాళ్ళే ఉన్నారు. 50-40 ఏళ్ళు మిడికి ఒక 20 ఏళ్ళు ఏమో టీడీపీ బీజేపీ వాళ్ళు కలిపి ఉన్నారు. రాకుండా బాబు ప్లీజ్. 70 సంవత్సరాలు నాకంటే మొదలు వాళ్ళే పాలించారు. మరి వాళ్ళు ఎందుకు వేయలే? వాళ్ళు గల్లీలలో సీసీ రోడ్లు ఎందుకు వేయలే? ఇంటింటికి నల్లా పెట్టి నీళ్ళు ఎందుకు వేయలే? మీకు కరెంటు చక్కగా చేసి మంచిగా కరెంట్ ఎందుకు వేయలే? కాదా? పెద్ద మాటలు ఎందుకు? మనకు ఇంగ్లీషు డిక్షనరీ కావాలి కదా. సింపుల్ కదా. మనకు అవసరంగా ఉన్నటువంటి 3-4 కార్యక్రమాలు వాళ్ళు ఎందుకు చేయలేదు? మరి కేసీఆర్ 9 ఏళ్ళనే నీళ్ళైతే 3.5 ఏళ్ళనే పెట్టించిండు. కరెంటు 2 ఏళ్ళనే చక్కగా చేసిండు. ఈ సీసీ రోడ్లు 9 ఏళ్ళు ఇప్పటిదాకా వేసుకుంటుంది. కేసీఆర్ చేసిండు ఎట్లా? మీరు ఎందుకు చేయకపోతే? మళ్ళీ మీరేస్తారు వాటిని ఒక ఛాన్స్ ఇవ్వరు మాకు అంటున్నారు ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు. ఒక్క ఛాన్స్ ఎందుకు? 11 ఛాన్స్ ఇచ్చారు మీకు. 50 ఏళ్ళు ఇచ్చారు. ఛాన్స్ ఇచ్చుడు, ఓట్లు వేయించుకున్నాడు, ఆయన పోడు కదా. మళ్ళీ 5 ఏళ్ళకి వచ్చి నమస్తే లేకపోతే మిమ్మల్ని తిప్పుకున్నాడు హైదరాబాద్. ఇక బండి కట్టు, వీడేసి రాయు, ఖర్చు రాయు, వసూలు చేయి. ఒక గుడి కావాలంటే వసూలు చేసుడే, ఒక రోడ్ కావాలంటే వసూలు చేసుడే. రోడ్ కమిటీ, గుడి కమిటీ, ట్రాన్స్ఫార్మర్ కమిటీ, సబ్ స్టేషన్ కమిటీ, ఒక కమిటీ లాగా. ఇవాళ ప్రామిస్ చెప్తున్న కమిటీలతో పనున్నది. అయ్యాలి ఉన్నాయి కమిటీలు ఉండని మెయింటైన్ చేయడం ఉన్నాయి. కానీ ఆ కమిటీలు తిరిగి ఖర్చు పెట్టి అవసరం ఉన్నదా? ఇవాళ ఏమి లేకుండా మనకు జరుగుతున్నాయి కేసీఆర్ గారి దయవల్ల. మాటలు చెప్తున్నా, మాట్లాడాలంటే మస్తు మాట్లాడచ్చు. ఇవాళ ప్రామిస్ చెప్తున్నా, అన్నీ చెప్పిండు. శంకర్ చెప్పిండు, తమ్ముడు సాయి చెప్పిండు. అన్నీ మీ కళ్ళ ముందే ఉన్నాయి కదా. ఏది కూడా తప్పిపోలేదు కదా. సిమెంట్ రోడ్ వేస్తే దాని మీదే నడవచ్చు ఇంటకెళ్ళి బయటకెళ్ళి. ఇక డబుల్ డాంబర్ రోడ్ వేస్తే రోడ్ ఎక్కగానే దీని మీదే సాగా పోగొడుతుంది. ఇవన్నీ కూడా ఈడికెళ్ళి భీమగల్లానిక ఇట్లా కదులుతలేదు. ఈడికెళ్ళి నింబారుగుంట పోయినా కదులుతలేము. అటు ఇటు ఇంతకుముందు ఆటోలో పోతే ఎంత ఎత్తుడు దుంపుడు ఒక్క కథ ఉండేనా? అంటే ఇవన్నీ కూడా మీకు అనుభవం లేకే వచ్చినాయి. నేను ఇంకా మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. నేను ఒక్కటే మీ అందరినీ కోరేది ఏంటంటే, మీరిచ్చిన అవకాశాన్ని మనసు పెట్టి పనిచేసాను. నేను నిజంగా కూడా కష్టపడ్డా. నేను దేవుడి సాక్షిగా చెప్తా ఉన్నా. నేను పండుకోని రోజులు అంటే 3 గంటలు 4 గంటలు పండుకుంటా కూడా నేను హైదరాబాద్కి వెళ్ళి ఈడ్కొచ్చుడు, ఈడికెళ్ళి అటుపోడు, మళ్ళీ హైదరాబాద్ పోయి ఢిల్లీ పార్టీ ఏ పని చెప్తే ఆ పని చేసుడు. ఢిల్లీ పోమంటే ఢిల్లీ, కలకత్తా పోమంటే కలకత్తా, బెంగళూరు పోమంటే బెంగళూరు, మద్రాసు పోమంటే మద్రాసు. టీవీలలో చూసి రన్ని. మళ్ళా ఆడికి పోయి ఎయిర్పోర్ట్కి వచ్చి తెలంగాణ దిగి 3 గంటగా 4 గంటగా ఎయిర్పోర్ట్లో దిగి మళ్ళీ 6 గంటలకు వెళ్ళి బయలుదేరాలి. బాల్కొండ చూసుకోవాలి కదా. నాకు ఎంత రాజైనా ఎంత పెద్దోన్నైనా మళ్ళీ తల్లికి కొడుకునే కదా, నేను తల్లికి బిడ్డనే కదా. ఇది మరవద్దు కదా. ఇక్కడ నిద్రని చంపుకొని, ఆకలిని చంపుకొని, కడుపు కట్టుకొని మనసు పెట్టి పనిచేసిన కాబట్టి నిజం కూడా వాళ్ళకి పనులైనాయి. మీ ఇంతమంది ప్రేమ ఇవాళ నాకు దొరుకుతా ఉన్నది. పురాణపేట ఊర్లో 660 ఇల్లు. ఇక్కడ చూస్తే 1500 కంటే ఎక్కడే ఉన్నాం. ఓట్లట 2000 ఓట్లు 1500-1600 పోలైతాయట. 1500 అవుతాయి. మొత్తం ఈయన ఉన్నారు 1500 మంది మీద. అంటే నిజం కూడా ఇంత ఒక మాట ఇప్పుడు వీళ్ళు ఉన్నారు నా ఎడమచేసి పేరైనా బయట. ఎంత నమ్మకం ఉంటే, ఎంత ప్రేమ ఉంటే ఇంతమంది ఇక్కడికి వచ్చిండ్రు. శంకర్ అడుగుతున్నాడు ఊరికి మాకు
వీరప్ప గుడికి రోడ్డు కావాలన్నాడు, ఇంకేదో అన్నాడు. నా చేతిలో ఉన్న పనిని 100% మీకు చేసి పెడతా, అది నా బాధ్యత. నా చేతిలో లేని అడిగితే చెప్పలేను నేను, కానీ నేను చేయగలిగేటి నా చేతిలో ఉన్నాయి. నా చేతిలో, ముఖ్యమంత్రి గారి చేతిలో ఉన్న పనులు తప్పకుండా మీకు చేసి పెడతా అని చెప్పి ముందు కూడా నేను మనం చేస్తాను. ఇకపోతే పెన్షన్ల విషయం చెప్పినారు. 644 మందికి 9,32,00,000 రూపాయలు వచ్చినాయి ఇప్పటికి పురాణిపేట గ్రామంలో పెన్షన్ల మీదనే. అట్లనే 550 మందికి రైతు బంధు కింద 3,60,00,000 రూపాయలు వచ్చినాయి. అంటే 13 కోట్ల రూపాయలు పురాణిపేట గ్రామానికి పెన్షన్ల మీద, రైతు బంధు మీద ముఖ్యమంత్రి కేసీఆర్ గారు డబ్బులు పంపించారు. 13 కోట్లు 9.5 ఏళ్లలో. ఏది రోడ్లు కాక, నల్ల నీళ్లు కాక, ఖర్చులు కాక, సంఘభవనాలు కాక, కరెంటు కాక, ఇవన్నీ కాక, చెరువులు కాక, ఇవన్నీ కాక డైరెక్ట్ పైసలు పంపించినాయి 13 కోట్ల రూపాయలు. ఇప్పుడేమో చాలా మాట్లాడతారు వచ్చి, వాళ్ళు వచ్చినప్పుడు 1 కోటి రూపాయలు కూడా రాకపోయింది 10 ఏళ్లలో. ఇట్లా వాళ్ళ కమ్యూనిటీ హాల్స్ కూడా ఎస్సీ మాదిగ సంఘంకి, నాకాశి సంఘంకి, ఒడ్డరి సంఘంకి, పెద్దవాడ మున్నూరు కాపు సంఘంకి, మున్నూరు కాపు తోట సంఘంకి, కుమ్మరి చిన్న పెద్ద సంఘంకు, నాకాశి మాదిగ సంఘంకు, మాల సంఘంకు, మేదరి మహేంద్ర సంఘంకు, విశ్వబ్రాహ్మణ సంఘంకు, గౌడ సంఘంకు, కుమ్మరి చెప్పినా మున్నూరు కాపు చిన్న సంఘంకు, రజక సంఘంకు, ముదిరా సంఘంకు, ఇగో ఇన్ని సంఘాలకు మనము ఆర్థిక సహాయం చేసుకున్నాం ఈ గ్రామంలో. దయచేసి ఆ సంఘం వాళ్ళందరినీ కూడా నేను పేరు పేరున కోరుతా ఉన్నా, దయచేసి నన్ను ఆశీర్వదించండి, కారు గుర్తుకు ఓటేయండి. మీ సంఘాల్లో ఉన్నటువంటి యువత కొందరు అర్థం కాక అటు ఇటు తిరుగుతూ ఉన్నారు, వాళ్ళకు కూడా నచ్చ చెప్పండి. మన బతుకు తెరువు మనమేంది, మనకు చేసేటోళ్ళు ఎవరు, వాటి మాటలు చెప్తోళ్ళు ఎవరు. ప్రామిస్ చెప్తున్నా, ఇవాళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు. నాకంటే ముందు నేను చెప్పిన వాళ్ళే ఉంది, అప్పుడేం చేయలే. అప్పుడు 200 పెన్షన్ దిక్కులేదు చక్కగా, కరెంటు దిక్కులేదు చక్కగా, మంచినీళ్ళు దిక్కులేవు, రైతు బంధు దిక్కులేదు, కేసీఆర్ గిట్టు దిక్కులేదు, కళ్యాణ లక్ష్మి దిక్కులేదు, ఏమీ లేవు. వాళ్ళు 10 ఏళ్ళ క్రితం నాకంటే మొదలు ఉన్నప్పుడు. అవునా కాదు? అట్లనే పోనీ మరి ఇప్పుడు కూడా వాళ్ళు 4 రాష్ట్రాల్లో ఉన్నారమ్మా. ఇక్కడ కేసీఆర్ ఒక్కడు ముఖ్యమంత్రిగా ఎట్లా ఉన్నాడో ఈ రోజు కూడా వాళ్ళు 4 రాష్ట్రాల్లో ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ 4 రాష్ట్రాల్లో కూడా రైతు బంధు లేదు, కళ్యాణ లక్ష్మి లేదు, 2,000 రూపాయల పెన్షన్ లేదు, కేసీఆర్ కిట్టు లేదు, రైతు బీమా లేదు, ఏది లేదు. 4 రాష్ట్రాల్లో 24 గంటల కరెంటు లేదు. మరి ఇప్పుడేమో ఇక్కడనేమో మాకు ఓట్లేయండి అన్నీ వేసి పెడతామని చెప్తున్నారు. నమ్మాలనా ఏంది అనేది మనం ఆలోచన చేసుకోవాలి. దయచేసి ఉన్నప్పుడు చేయలేదు, ఇప్పుడున్న రాష్ట్రాల్లోనూ చేస్తలేదు, ఇక్కడ మాత్రం చెప్తున్నారు. ఎట్లా నమ్మాలనో ఆలోచించాలి. ఈ కర్ణాటక ఉన్నది పక్కనే, 200 కిలోమీటర్లు ఉంటుంది ఇడికెళ్ళి. 2 నెలల క్రితమే వాళ్ళు ఎలక్షన్లో గెలిచారు. వాళ్ళ ముఖ్యమంత్రి ఉన్నాడు ఇప్పుడు కర్ణాటక, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఉన్నాడు. వాళ్ళు ఏం చేసారు అంటే, ఒకటే ఒక ఎగ్జాంపుల్ చెప్తారు. ఆడ పెన్షన్ 750 రూపాయలు ఇవ్వాలని కూడా కర్ణాటకలో మొన్న 2 నెలల క్రితం గెలిచారు, 750 రూపాయలు పెన్షన్ అంతే. ఈడనేమో ఒకటేసారి 4,000 ఇస్తాం 5,000 ఇస్తామని చెప్తున్నారు. నమ్మాలన్నా లేదా ఆలోచన చేయండి. అయితే ఇంకోటి చెప్పి రాదు, కర్ణాటకలో 7 గంటల కరెంటు ఉండే ఆడ రైతులకు. మేము 10 గంటల కరెంట్ ఇస్తాం, మాకు ఓట్లేయండి అన్నారు. పాపం కర్ణాటక రైతులు నమ్మిర్రు, ఓట్లు వేసారు. 2 నెలలు అయింది గెలిచి, 2 నెలలు. ఆ 7 గంటలు కూడా దిక్కులేదు. 10 గంటలు ఇస్తామన్నారు కదా, ఆ 7 గంటలు కూడా వీకింది, 5 గంటలు ఉన్నది. ఉన్న 7 గంటలు కూడా కొట్టిరు వీళ్ళు వచ్చి. ఇవాళ 5 గంటలు, అది కూడా 5 గంటలు, పొద్దుగాల 2-3 గంటలు, రాత్రి 2 గంటలు. ఇవాళ ఆ కర్ణాటక ఉప ముఖ్యమంత్రి ఒప్పుకున్నాడు, మా రాష్ట్రంలో 5 గంటలు కరెంటు మేము కష్టంతో ఇస్తున్నాము అని. మరి మనకి ఏ ప్రభుత్వం కావాలనో రైతులను కూడా ఆలోచన చేయాలి. మంచిగా కడుపు నిండా కరెంట్ ఇస్తున్న ప్రభుత్వమా,
లేదు ఇదే 5 గంటలు నేను వాడంటాడు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి. ఈ రేవంత్ రెడ్డి ఇక్కడ రాష్ట్ర పిసిసి అధ్యక్షుడేమో 3 గంటలే కరెంటు చాలంటాడు. ఎవరిని నమ్మాలా ఏంది అని ఆలోచన చెయ్యాలి. మీ అందరికి ఇప్పుడు చేసినవన్నీ మీ అందరికి చెప్పినాం, అన్నీ మీ కళ్ళ ముందే ఉన్నాయి. నేను గెలిస్తే మీ పురాణపేట గ్రామంలో ఆ కోరికలన్నీ చేసే ప్రయత్నం చేస్తా. ఇంకా వీలుంటే అంతా చేసే ప్రయత్నమే చేస్తా. నేను చేసే ముఖమే కానీ తప్పించుకొని పోయే ముఖం కాదు, మీకు తెలుసు. నా చేయిలో ఉండి నాతో అయ్యేది 100% చేసి పెడతా. నేను ఒళ్ళు దాచుకోను, నా తెలివి దాచుకోను, అట్లనే నా పరపతి కూడా దాచుకోను. నేను అన్నీ మీకోసమే పెడతాను. అట్లాగే మీ దయతోటి మీరు మళ్ళీ ఆశీర్వదిస్తే మేము ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం. మనం ప్రభుత్వం ఏర్పాటు చేయంగానే ఉన్నాయి కొన్ని పెంచుకుందాం అంటున్నాడు కేసీఆర్. ఇంకా కొన్ని కొత్తవి కూడా తీసుకొద్దాము అని అంటున్నాడు. అవేంటియో మీకు చెప్పాల్సిన అవసరం ఉన్నదని భావిస్తా ఉన్నా. ఇప్పుడు ఎట్లనైతే రైతు బీమా ఉన్నదో, అంటే రైతు మరణిస్తే ఆ కుటుంబానికి 5 లక్షల రూపాయలు చెక్ ఎట్లనైతే రైతు బీమా పేరు మీద పంపిస్తున్నారో, సేమ్ అట్లనే భూమి లేని కుటుంబాలకు కూడా, అంటే అన్ని పేద కుటుంబాలకు, భూమి లేని కుటుంబాలకు కూడా ఆ కుటుంబ పెద్ద చనిపోతే ఆ కుటుంబానికి 5 లక్షల రూపాయలు కేసీఆర్ బీమా ఇస్తా అంటున్నది వాళ్ళకి. అంటున్నారు పాపం మీరు రైతు అంటే వాళ్ళకి పొలం ఉంటుంది, భూమి ఉంటుంది, వాళ్ళు చనిపోతే మీరు ఇస్తున్నారు, మరి లేని వాళ్ళ సంగతి ఏందయ్యా అని అడుగుతున్నారు వాళ్ళు. అది కూడా న్యాయమైన కోరికనే. కాబట్టి మొత్తం రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి వాళ్ళ ఇన్సూరెన్స్ చేసే కార్యక్రమం తీసుకుంటాం. ఆ కుటుంబాల్లో ఎవరైనా కుటుంబ పెద్ద చనిపోతే 5 లక్షల రూపాయలు 10 రోజుల లోపల రైతు బీమా ఎట్లా వస్తుందో అట్లా ఆ పేద కుటుంబాలకు కూడా వస్తాయి. ఇది నంబర్ 1. ఇది చాలా గొప్ప స్కీమ్, చాలా మానవీయ కోణంలో ఉన్న స్కీమ్. ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఇట్లా ఏ గవర్నమెంట్ చేయట్లేదు. స్వామి చెప్తున్నా, మహానుభావుడైన కేసీఆర్ గారు ఎట్లా వచ్చిందో ఐడియా వచ్చింది, రైతు బీమా ఇస్తా ఉన్నాడు. దాని తర్వాత పేదోళ్ళకు కూడా ఇవ్వాలని ఇవాళ మంకు పట్టి కూర్చున్నాడు. మేము భయపడ్డాం, క్యాబినెట్ మీటింగ్లో చర్చ పెడితే మేము భయపడ్డాం, సార్ అంతమందికి మనం ఇవ్వగలుగుతామా అన్నాం. ఎందుకు ఇవ్వలేమయా, రైతులకు ఇవ్వలేదా? 60,000 మందికి రైతుల కుటుంబాలకు ఇచ్చినప్పుడు ఇంకో 40,000 మంది పేదోళ్ళు ఉంటారా, వాళ్ళకు కూడా ఇద్దాము అన్నది. అంత గొప్ప మనసున్న వ్యక్తి కేసీఆర్. సరే, దాని తర్వాత రెండోది, ఊళ్ళల్లో పోతే కొందరు ఇంట్లకు ఏమీ రాదు, వాళ్ళ పెన్షన్ రాదు, ఇంటికి రైతు బంధు కూడా రాదు. అట్లా కొన్ని ఇళ్ళు ఉంటాయి. వాళ్ళేమో మాకేం వస్తలేదు, ఉన్నోళ్ళకే ఇస్తున్నారు మీరు అన్న మాట మాట్లాడతారు. సో అటువంటి కుటుంబాల కోసం, అంటే ఏ కుటుంబంలోనైతే రైతు బంధు రాదో, పెన్షన్ రాదో, ఆ కుటుంబంలో ఉన్న మహిళకు 3,000 రూపాయలు ప్రతి నెల గౌరవభృతి ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. ఇది రెండోది. ఇప్పటిదాకా పెన్షన్ అదే ఏది లేని వాళ్ళకే ఇది. అయితే సౌభాగ్యలక్ష్మి అంటే ఎవరైతే పెన్షన్ల కోసం, అంటే వృద్ధులు కావచ్చు, వితంతులు కావచ్చు, ఎవరైతే పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో, ఇప్పుడు ఈ గ్రామంలో 660 పెన్షన్లు ఇస్తున్నాం. ఇంకొక 40-50 మంది పెన్షన్లు ఇవ్వాల్సి ఉన్నది. అది నా బాధ్యత, నేను ఇప్పిస్తా అని చెప్పి మీ అందరికీ మనం చెప్తాను. అది కాకుండా ఇది వేరే సౌభాగ్యలక్ష్మి, అంటే వీళ్ళు దేంట్లో కూడా రారు, వృద్ధులు కాదు, వాళ్ళు బీడీలు చేయరాదు, పొలం పని చేస్తారు, కైకిలు పోతారు, టైలర్ కుడతారు, ఏదో ఒక పని వేరే పని చేస్తారు. అటువంటి వాళ్ళ కోసమే సౌభాగ్యలక్ష్మి, వయసుతో సంబంధం లేకుండా ఇచ్చేదన్నమాట. అట్లా చాలా మంది దీంట్లో కవర్ అయిపోతారు. దాని తర్వాత సిలిండర్, ఇవాళ సిలిండర్ 1,200 రూపాయలు, మళ్ళీ 200 తగ్గించిరట. అయితే ఈ బీజేపీ నరేంద్ర మోడీ వచ్చినప్పుడు సిలిండర్ ధర 400 ఉండే, 450. ఈయననే పెన్షన్ ఇప్పుడు మొత్తం ఇది 1,200 దాకా తీసుకుపోయింది. వీళ్ళ చేయిలో 3 ఉంటాయమ్మా, కేసీఆర్ చేయిలో ఉండదు సిలిండర్. ఈ బీజేపీ కేంద్ర ప్రభుత్వం చేయిలో 3 ఉంటాయి. 1 పెట్రోల్, 2 డీజిల్, 3 గ్యాస్ సిలిండర్. ఈ 3 ధరలు వాళ్ళే నిర్ణయం చేయాలి. నేను ఏం చెప్పినా అబద్ధం చెప్పా, నాకు వచ్చినా నేను అబద్ధం ఆడ, ఇది నిజం. ఈ 3 వాళ్ళే చేయినే ఉంటాయి. డీజిల్ ధర పెంచేసారు,
40 రూపాయలు ఉన్నది 100 రూపాయలు చేసి, 55 రూపాయలు ఉన్న పెట్రోల్ 110 రూపాయలు చేసి, సిలిండర్ 450 ఉన్నది 1200 చేసి. ఈ డీజిల్ ధర పెంచుంటే ఏం జరుగుతుంది తెలిసిన? డీజిల్ ధర పెరిగితే లారీ కిరాయిలు పెరుగుతుంది. ఇప్పుడు మనకు వచ్చే సామాను, కిరాణా దుకాణంలో వచ్చే సామాను ఉంటుంది, పప్పు ఉంటుంది, నూనె ఉంటుంది. ఇవి మన దగ్గర వండవు. ఇప్పుడు ఈ పురాణిపేటలో వండవు, బయటకెళ్ళి ఎడుకలో రావాలి. పప్పు, నూనె, కారం కట్టి మనకి మాత్రం 400 సిలిండర్ ఇస్తాడు. మంచిగా లేదా? మంచిగా లేదా? ఎట్లా మంచిగానే ఉన్నదా? తర్వాత ఈ మూడోది అయినా నాలుగోది, మూడోది అయింది. నాలుగోది, ఇప్పుడు రేషన్ కార్డులు ఉన్నాయి, మన బియ్యం కార్డులు ఉన్నాయి. బియ్యం తెచ్చుకుంటాం. ఏం బియ్యం ఇస్తారు వాళ్ళు? దొడ్డు బియ్యం ఇస్తాను. దొడ్డు బియ్యం కొందరు పేదోళ్ళు తింటున్నాం, కొందరు సాటుకు అమ్ముతున్నాం. కరెక్టే కదా? ఈ సాటుకు అమ్మే విషయం కేసీఆర్ తెలిసింది. ఇలా సాటుకు అమ్ముతున్నారట. ఇక మళ్ళా ఇంకా మళ్ళా వచ్చిన పైసలు ఇంకా కొన్ని పైసలు వేసి సన్న బియ్యం కొంటున్నారట. ఇప్పుడు కేసీఆర్ ఏమంటున్నాడంటే ఈ సాటుకు అమ్ముడద్దు, మళ్ళీ పైసలు వేసి కొనుడద్దు, మొత్తం మనం ఇప్పుడే సన్న బియ్యం ఇద్దాం రేషన్ కార్డుల మీద అని అంటున్నాడు. ఇక మళ్ళా ప్రభుత్వం రాగానే రేషన్ కార్డుల మీద సన్న బియ్యం ఇప్పుడే. తర్వాత ఇంతకుముందే చెప్పిన పెన్షన్ రానోళ్ళు మళ్ళీ చెప్పగానే బాగా నన్ను తిప్పుకోవద్దు. రానోళ్ళకి ఇప్పించే బాధ్యత నాది, ఇప్పిస్తా నేను. కొందరు సౌభాగ్య లక్ష్యంలో కవర్ అవుతారు సగం మంది, ఇంకో సగం మంది నేను ఇప్పిస్తా. ఇంకొకటి కూడా ఒప్పుకున్నాడు మొన్న కేసీఆర్. ఈ కొత్తగా బేడీలు చేస్తోళ్ళు 2014 తర్వాత పిఎఫ్ ఉన్న వాళ్ళకు కూడా ఇవ్వాలి సార్ అన్న నేను వేల్పూర్ మీటింగ్లో. మీరు ఎవరైనా వస్తుంటే నేను అడిగింది మీరు వినుంటారు, అందరు వచ్చిర్రా? అదే ఆయన ఒప్పుకున్నాడు. మనం ప్రభుత్వం రాగానే కొత్త బీడీలు, కొత్త పిఎఫ్ కూడా బీడీ పెన్షన్లు ఇద్దామని ఒప్పుకున్నాడు. అవి అయితే సౌభాగ్య లక్షల సగం మంది కవర్ అవుతారు. ఇంకో 10-20 మిగిలితే వాళ్ళకి ఇప్పించే బాధ్యత నాది. మీరు ఎవరు కూడా బాధపడద్దు అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. అయితే ఈ రేషన్ కార్డులు కూడా కొందరు రానోళ్ళు ఉంటారు. అంటే మళ్ళీ పెళ్ళిళ్ళు అవుతాయి, వాళ్ళ ఫ్యామిలీ అవుతుంది, వాళ్ళ ఫ్యామిలీ కానీ వాళ్ళు వేరే పడతారు, వాళ్ళకు పోవాలి. అది కూడా కొద్దిగా ఆపినాం మనం, పైసలు లేక కొన్ని రోజులు ఆపినాం. ఇప్పుడు ఎట్లయినా మనం సన్న బియ్యం ఇస్తున్నాం కాబట్టి మళ్ళీ ఒకసారి రేషన్ కార్డులు ఇచ్చే ప్రోగ్రాం పెట్టి అందరు రేషన్ కార్డులు ఇచ్చినాకనే సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం చేస్తాం. అట్లా ఒక 20 మందో 50 మందో గంటే ఉంటారు, అంతకంటే ఎక్కువ మొత్తం ఊర్లో. నేను చెప్తున్నా ఏం లేవు చేసేది ఇప్పుడు ఎక్క తక్క. ఇక 20-30 మందికి రేషన్ కార్డులు ఇప్పించాలి, ఓ 50 మందికి పెన్షన్లు ఇప్పించాలి. ఏడన్నా కొద్దిగా ఇల్లు లేని వాళ్ళకు, ఖాళీ జాగా ఉన్న వాళ్ళకు 3 లక్షల రూపాయలు గృహలక్ష్మి ఇప్పించాలి, కట్టుకోవాలి. ఈ 3 పనులే ఉన్నాయి. ఇల్లు లేని వాళ్ళకు కూడా, ఖాళీ జాగాలకు కూడా నేను మొన్ననే ఒక 60 మంజూరు చేసిన. పురాణి పెట్టి 3 లక్షల చొప్పున 60 మందికి మంజూరు చేస్తాం. మళ్ళా వచ్చే సంవత్సరం ఇంకో 60 మంజూరు చేస్తా. వచ్చే సంవత్సరం ఇంకో 60 మంజూరు చేస్తాం. అట్లా 120, 130 అయితే మొత్తం పురాణిపేటలో పెద్ద ప్రాబ్లం లేదు, ఇల్లు లేని వాళ్ళు పెద్ద ఉండరు. కాబట్టి 3 పనులు చేసే బాధ్యత నాది. ఇప్పుడు ఎన్నైనాయి? సన్న బియ్యంతో 4 అయినాయా? 4 అయినాయి. 5వది ఇప్పుడు పెన్షన్ వస్తున్నాయి కదా, వృద్ధుల పెన్షన్ వస్తున్నది, భర్త చనిపోయిన వాళ్ళకి వస్తున్నది, భర్త లేని ఒంటరి మహిళలకు వస్తున్నది, అట్లనే బీడీలు చేసే వాళ్ళకి వస్తున్నది, చేనేత కార్మికులు, గీత కార్మికులు అట్లా కూడా కొంతమంది ఉన్నారు, వాళ్ళకు కూడా వస్తున్నాయి. సో ఈ పెన్షన్లు అన్నీ ఇప్పుడు 2000 రూపాయలు ఉన్నాయి. మీ దయతోటి మీరు కారు గుర్తు కోటేసి నన్ను కేసీఆర్ని గెలిపిస్తే వచ్చే ప్రభుత్వం ఇమీడియట్గా ఆ సంవత్సరమే 2000, 3000 రూపాయలు చేస్తాం పెన్షన్. వాళ్ళు అంటూరు కాంగ్రెస్ వాళ్ళు అంత చేస్తాం ఇంత చేస్తాం, అట్లా కాదు, అది అయ్యే పని కాదు. వాళ్ళు ఎందుకంటే ఇంతకుముందే చెప్పిన వాళ్ళు ఉన్నప్పుడు ఇవ్వలేదు, 200 ఇచ్చింది. ఇప్పుడు ఉన్న దగ్గర కూడా ఇస్తలేరు. 4 రాష్ట్రాలు ఉన్నారు, ఆడ కూడా లేదు పెన్షన్. 750, 1000 కంటే ఎక్కువ లేదు, 710 కంటే ఎక్కువ లేదు. మాటలు చెప్తారు, మేము మాటలు చెప్పాం, చెప్పింది చేస్తాం. అందుకోసం 2000, 3000 చేస్తాం ఫస్ట్ సంవత్సరం. మళ్ళా ఆదాయం పెరుగుతూ ప్రతి సంవత్సరం మన ఆదాయం పెరుగుతుంటుంది. అట్లా 3000 మొదటి సంవత్సరం,
రెండో సంవత్సరం 3,500, మూడో సంవత్సరం 4,000, నాలుగో సంవత్సరం 4,500, ఐదో సంవత్సరం 5,000 రూపాయలు అవుతుంది పెన్షన్. ఇగో ఇది కేసీఆర్ మాట, నా మాట. ఒకవేళ ఇప్పుడు నేను మళ్ళీ 5 ఏళ్ళకి ఇట్లనే వస్తా ఎలక్షన్ అప్పుడు ఓట్ల కోసం వచ్చినప్పుడు 5,000 లేదనుకో నన్ను ఊర్లకి రానియదు, బయటకు పంపించాలి. ఈ మాట చెప్తున్నా నేను నా అక్క చెల్లెలే. ఇట్లా పెన్షన్ని 3,000 చేసుకొని ప్రతి సంవత్సరం పెంచుకుంటూ 5,000 రూపాయలు తీసుకుపోతాం. అప్పట్లే కొడతలేరు భయ అమ్మ గిట్ట బిడ్డ 2,000 చాలా ఏంది మరి. అయితే ఎట్లెట్లా అంటే కేసీఆర్ ఎట్లుంటుందంటే మీరు ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఫస్ట్ 200 రూపాయలు ఉండే పెన్షన్, గెలిపింది 1000 చేస్తా అన్నాడు. గెలిపించడం ఒక 5 ఏళ్ళు 1000 ఇచ్చేది. మళ్ళీ గెలిపింది 2,000 చేస్తా అన్నాడు. గెలిపించడం 5 ఏళ్ళు 2,000 ఇచ్చేది. ఇప్పుడు కూడా కదే మళ్ళీ గెలిపేది 3,000 చేస్తా, ప్రతి సంవత్సరం 500 పెంచుతా అంటున్నాం. ఏదైనా అట్లా పెంచుకుంటూ పోతాడు. ఒకటేసారి అగాలని చెప్పి కర్ణాటక వాళ్ళు బోర్ల బొక్కల పడ్డట్టు పడడు. వాళ్ళు అగాలని చెప్పి కర్ణాటకలు ఇప్పుడు బోర్ల బొక్కల పడ్డారు. ఏది లేదు, అది ఇస్తలేదు, ఇది ఇస్తలేదు, అంత ఆగమాగం ఉన్నది, కన్ఫ్యూజన్. కొన్ని తీసేసిర్రు, పైసలు ఎక్కడ చెప్పిర్రు, సగం పెన్షన్లు కొట్టేసిర్రు. అన్ని గిట్ల రకంగా మాటలు, లంగ మాటలు అలా కలవాటేది. ఆచరణ యోగ్యం ఏదైతే అవుతుందో అదే కేసీఆర్ చెప్తారో చేసి చూపిస్తారు. దయచేసి అర్థం చేసుకోవాలి. అట్లనే ఇంకోటి 5వది ఆరోగ్యశ్రీ. ఇప్పుడు ఆరోగ్యశ్రీ రాజశేఖర రెడ్డి పెట్టినప్పుడు 2 లక్షలు ఉండే అప్పుడు దాన్ని లిమిట్. కేసీఆర్ మొదటిసారి గెలిచినప్పుడు 5 లక్షలు చేసిండు దాన్ని. రెండోసారి గెలిచినప్పుడు 10 లక్షల రూపాయలు చేసిండు లిమిట్. ఇగో ఇప్పుడు మూడోసారి మీరు గెలిపిస్తే 15 లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ లిమిట్ అవుతుంది. ఇక మనకు వేరే ఖర్చులు ఎక్కువ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఆరోగ్యశ్రీలనే దాంట్లోనే సరిపోతాయి. ఇది అన్ని కూడా ఇవి పేదల కోసం చేస్తున్నాయి కేసీఆర్. 5 కార్యక్రమాలు ఇవ్వాలి. 5 కార్యక్రమాలు సూపర్ డూపర్ కార్యక్రమాలు పేదల కోసం. అట్లనే ఇంకోటి లాస్ట్ రైతుల కోసం రైతు బంధు 10,000 రూపాయలు ఇస్తున్నాం. సంవత్సరానికి 2 సార్లు పడుతున్నాయి. ఎకరానికి 5,000 చొప్పున టింగు 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 అని పడుతున్నాయా? టింగు టింగు పడుతున్నారా? పడుతున్నాయి. ఇప్పుడు మీరు ఓటేయగానే గెలుస్తాం. గెలిచిన సంవత్సరం ఆ రైతు బంధు 10,000 రూపాయలు ఏదైతుందో ఎకరానికి సంవత్సరానికి 12,000 రూపాయలు అవుతుంది. మళ్ళీ అది కూడా అట్లనే ప్రతి సంవత్సరం ఆదాయం ఎట్లా పెరుగుతుందో 12,000 నుంచి 13,000, రెండో సంవత్సరం, మూడో సంవత్సరం 14,000, నాలుగో సంవత్సరం 15,000, ఐదో సంవత్సరం 16,000 రూపాయలు. 10,000 రూపాయల ఎకరానికి రైతు బంధు 16,000 రూపాయలు అవుతుంది. ఇగో ఈ 6 కేసీఆర్ గారు మీకు చెప్పమన్నాడు. చేసినవి చెప్పినాం. మీ కళ్ళ ముందే ఉన్నాయన్నీ కూడా, ఏది అబద్ధం లేదు. చెయ్యబోయేది కూడా చెప్పినాం. అగాధం చెప్పలేదు. బయట వాళ్ళు అవతల చెప్పినట్టు ఇక పురాణి పేరుతో మాకు ఓటేది. ఇక తన్నమామని తీసుకొచ్చి గీనే కూర్చున్నా పెడతా గాంధీ దగ్గర వివేకానంద దగ్గర చెప్తలేం. మేము అయ్యేదే చెప్తున్నాం. ఎవరిని నమ్మాలా ఎవరిని నమ్మద్దో మీరే నిర్ణయం చేసుకోవాలి దయచేసి. ఇప్పటిదాకా 10 ఏళ్ళ నుంచి ఇచ్చిన ఆయన ఎక్కువ చేసి ఇస్తా అంటున్నాడు. ఎప్పుడు ఇయ్యనోడు, ఇప్పుడున్న కాడ కూడా ఇయ్యనోడు. చక్కని ఈయన్నే ఒకటేసారి ఒక ఇస్తా అని చెప్తున్నాడు. మరి ఎవరు